రాత్రి చూసాను, బాగుంది. పొద్దున్న చూస్తే ఇంకా బాగుంది. ఏంటి పడిపోయావా? అబ్బా, ఎండ దైవమే. ఎన్నమ్మ అప్పని చేయటాండే మక్కల్ అమ్మాయమ్మ అమ్మాయి అప్పన్ ఎనకు వయ్యే ఎండమ్మో. దైవమే. బావరే చెప్పరా. రే అన్నయ్య వైన్ షాప్ దగ్గర గొడవ పడుతున్నాడు. ఒకసారి శేఖర్ అన్నకు ఫోన్ ఇవ్వు. గోవర్ధన్ అన్నా, ఆడికి ఏం కావాలో ఇచ్చి పంపించే, మనీ నేను ట్రాన్స్ఫర్ చేస్తా. ఏంటి గోవర్ధన్ రోజు ఇది? మాకు ఎంతవరకైనా భరిస్తాం. ఏదో నీ మొహం చూసి వదిలేస్తున్నాం. అదే ఇంకోటి అయి ఉంటే షాప్లో కట్టేసి కొట్టేవాడిని. కానీ ఏదైనా పిచ్చాసుపత్రిలో చూపించవచ్చు కదా. పుర్ర బత్తలు కొడతా కొడక. మంద అమ్ముకునేవాడివి మందే అమ్ముకో, నీతలు అమ్మకం. సాయంత్రం దాకా వాడికి ఏం కావాలో కుర్చీ వేసి కూర్చోబెట్టి మరి తాగించు. బా అక్కడే ఉండు. వాడిది అయిపోయాక జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపే. సరేనా? గోవర్ధన్, నువ్వు అతను ఎలా కన్విన్స్ చేస్తావో నాకు తెలియదు. ఈ మాల్ మనదే, మన నెక్స్ట్ చేయబోయే సైట్ కూడా. మీరేం కంగారు పడకండి సార్, మన డిజైన్ చూసి వాళ్ళే కన్విన్స్ అవుతారు. మీరు వెళ్ళండి, నేను 2 minutesలో జాయిన్ అవుతాను. కమ్ ఫాస్ట్, లెట్స్ గో. రండి. స్విచ్ ఆపే. ఎవరు తగ్గేదేలే. తొందరగా పదండారా, బాబాయ్ వచ్చేస్తాడు. బామ్మ జాగ్రత్త. మళ్ళీ ఎంజాయ్ చేసాం కదా పిచ్చిగా. నెక్స్ట్ వీక్ సర్కస్కి వెళ్దాం, ఆ తర్వాత వాటర్ వరల్డ్, ఆ తర్వాత విల్ గో ఫర్ షాపింగ్. ఓకే, మొత్తం తిరిగేద్దాం. ఐల్ సీ యూ టుమారో. ఓకే బామ్మ, గుడ్ నైట్. లవ్ యూ. ఐ లవ్ యూ టు. గుడ్ నైట్, గుడ్ నైట్. హే హాయ్. ఏదైనా తినాలనుకుంటే బయటకు వెళ్ళి తినమన్నారు కదా, ఒక్కదాన్ని ఏం వెళ్తానని వెళ్తూ వెళ్తూ మీరు కూడా వస్తారా అని అడిగాను. వస్తానంటే తీసుకెళ్ళాను. కానీ చాలా ఎక్సైట్ అయ్యారండి పిల్లలు. బామ్మ అయితే మరీను చిన్న పిల్లల కంటే ఎక్కువగా అల్లరి చేసింది. బామ్మని కొంచెం అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్తూ ఉండండి. మాల్స్లో లిఫ్ట్లో ఎక్స్కలేటర్లు చూసి అవి ఏంటి అని అడుగుతుంది. షీస్ క్రేజీ. ఓకే సరే అండి, గుడ్ నైట్, బాయ్. ఆగండి అక్కడ. అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? అరే, ఎవరో పరిచయం లేని వ్యక్తి, కొత్త వ్యక్తి వచ్చి రండి బయటికి వెళ్దామంటే గొర్రెల్లాగా వెళ్ళిపోవడమేనా? కాదు గోవర్ధన్, ఆ పిల్ల పదే పదే బయటికి వెళ్దామని పిలుస్తుంటే